ఎట్లా ఫర్దర్ గా జరుగుతున్నారు అనే వ్యవహారం మీద ఎప్పుడు కూడా ఒక కన్ను అనేది వేస్తున్నారు. డి అనే దాంట్లో మామూలుగా అయితే 16 years అమ్మాయిని తీసుకోరు. యాక్చువల్ లెక్క ప్రకారం అయితే తీసుకునే దానికి ఆస్కారం లేదనమాట. 18 దాటాలన్నమాట. అది త్వరలో తెలుస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలవాలి 16కి అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అనే వ్యవహారం. ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ మా ప్రాంతానికి మా ఊరు అతను ఏదో ఎదుగుతున్నాడు, బాగా సంతోషంగా ఉన్నాడా అని అనుకున్నాం. కానీ ఇట్లాంటి ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఎవరు బాధ్యులు, ఎవరు ఎటువంటి వాళ్ళు. ఆ అమ్మాయి 40 పేజీల రిపోర్టు ఉమెన్ కమిషన్ కి ఇచ్చిందంటే ఏ బాధ లేకపోతే ఎందుకు ఇస్తుంది? దీంట్లో ఎవరు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రోత్సహించే వ్యక్తులంటే మనం ప్రోత్సహించారని ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడికి వచ్చి చెప్తే కూడా నేను కూడా ప్రోత్సహిస్తా. ఇప్పుడు ప్రోత్సహిస్తా తప్పకుండా. నేను దాన్ని హై లెవెల్ కమిటీకి తీసుకెళ్లి దాన్ని ఒక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఒక ఇది చేస్తా. ఎందుకంటే సోషల్ అవేర్నెస్ కావాలా. చలనచిత్ర పరిశ్రమలో ఇట్లాంటి జరగట్లేదని మీరు ఎవరైనా ఎవరు చెప్పలేరు, ఎప్పుడు చెప్పలేరు. అది జరిగేది కాదు. ఇది తమిళ ఇండస్ట్రీలో అయితేమి, మలయాళ ఇండస్ట్రీలో అయితేమి, అన్ని బాలీవుడ్ లో అయితే అన్ని ఉదాహరణ కొంతమంది ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు స్టేట్మెంట్లు. కొంతమంది ఆడవాళ్ళు ఏమిస్తున్నారు ఇప్పుడు రాధిక లాంటివి మన కమల్ హాసన్ మీద చెప్పింది కదా. అంటే ఇప్పుడు అంటే అప్పుడేమో వాళ్ళ జీవితం సుఖంగా జరిగిపోయేదానికి అప్పుడు గమ్ముగా ఉన్నారు, ఇప్పుడు వచ్చి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసులో ఏమవుతుందంటే అన్ని ఎవిడెన్స్లు కావాలి. పోక్సో చట్టం ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చేదానికి ఆస్కారం కూడా ఉండదు. పోక్సో చట్టం పెట్టారు కాబట్టి. ముందు పోక్సో చట్టం లేదు కదా. ఎఫ్ఐఆర్ మన చేతికి వచ్చేదానికి ఆస్కారం ఉండదు. ఈ జానీ మాస్టర్ వ్యవహారంలో ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని క్షుణ్ణంగా పరిశీలి